పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ది రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుండి ఒక సెన్సేషనల్ అప్డేట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రభాస్ ఇప్పటి వరకు తన కెరీర్లో ట్రై చేయని హారర్ కామెడీ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ గ్లిమ్స్తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఈ మూవీలో 1994లో వచ్చిన ఇన్సాఫ్ అప్నే లహౌస్ అనే బాలీవుడ్ సినిమాలోని హవా హవా అనే సెన్సేషనల్ సాంగ్ని రీమిక్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని ప్రాంతాల ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ సాంగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే రాజా సాబ్ మేకర్స్ ఈ సాంగ్ రైట్స్ని కొనేసినట్లు సమాచారం. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ని ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో డైరెక్టర్ మారుతి అలా రాజా సాబ్ మూవీని రూపొందిస్తున్నారు. భారీ ప్రొడక్షన్ వాల్యూస్తో ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్గా ప్రొడ్యూస్ చేస్తుంది. రాజా సాబ్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఇది మారుతి మార్క్ హారర్ కామెడీ మూవీ. ఈ జానర్లో నటించడం ప్రభాస్కు ఇదే ఫస్ట్ టైం. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 6 పాటలు ఉంటాయని, అందులో ఒకటి రీమిక్స్ సాంగ్ అని తాజాగా తమన్ చెప్పుకొచ్చాడు. పాత సినిమాలో హవా హవా అనే పాట ఉంది. అప్పట్లో అందరినీ ఓ ఊపు ఊపిన పాట అది. ది రాజా సాబ్ కోసం ఆ పాట హక్కుల్ని తీసుకున్నారట. ఈ పాట చిత్రీకరణ కోసం ఏకంగా 2 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ప్రభాస్ డ్యాన్స్లు ఈ పాటలో అదిరిపోతాయని తెలుస్తుంది. మిర్చి తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సినిమాల్లో ఎక్కువ డ్యాన్స్ మూమెంట్స్ లేవు. కల్కిలో దిశా పటానీతో వచ్చే సాంగ్లో కొంచెం డ్యాన్స్ చేశాడు. అలాగే ప్రభాస్ నుండి కమర్షియల్ ఆల్బమ్ వచ్చి చాలా ఏళ్లైపోయింది. ఆ లోటుని ది రాజా సాబ్ తీరుస్తుంది. తమన్ ముందు నుండి కాన్ఫిడెంట్గా చెప్తున్న సంగతి తెలిసిందే. మరి విడుదలయ్యాక ఈ పాట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.